హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బసవరాజు కుటుంబం అంతా కలిసి తులసిని నిందిస్తూ ఉంటే సిద్ధు సడన్గా వచ్చి, అమ్మ మీరంతా కలిసి తులసిని ఎందుకు అన్ని మాటలు అంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నువ్వు ఆగరా, నిన్ను అమాయకుణ్ణి చేసి ఇది ఆడిస్తుంది అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, అసలు తులసి ఏం తప్పు చేసిందని తులసిని ఇన్ని మాట్లాడుతున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం చేసిందో చెప్తాన్రా, నీ చెల్లెలు కీర్తిని అత్తారింటి నుంచి బయటికి పంపించింది. అంతేకాదు మీ నాన్న పదవి అయోమయంలో పడేసింది, నిన్ను మా నుంచి దూరం చేసింది అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మా నాన్న, తులసి వాళ్ళ అన్నయ్య సంతోష్ని కొట్టడం వల్లే కీర్తిని పుట్టింటికి పంపించారు. ఇందులో తులసి తప్పేముందమ్మా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నాన్న పదవి అయోమయంలో పడింది అంటున్నావు. నాన్న పదవి అయోమయంలో పడటానికి తులసికి ఏంటమ్మా సంబంధం? ఇంకా చెప్పాలంటే తులసి మెడలో నేను ఏ రోజైతే తాళి కట్టానో ఆ రోజే నాన్నకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హైకమాండ్ మనకు ఫోన్ చేసి చెప్పింది. ఆ విషయం చెప్దామని నేను నాన్న దగ్గరకు వచ్చేసరికి అప్పటికే ఆ మునిస్వామి నాన్న ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరిలో చెప్పడం కరెక్ట్ కాదని చెప్పకుండా ఆగిపోయాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇంకేమన్నావమ్మా? మీ నుంచి తులసి నన్ను దూరం చేస్తుందా? ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక్కసారైనా నేను మీతో గొడవ పెట్టుకున్నానమ్మా? మరి అలా ఎలా తులసి నన్ను మీ నుంచి దూరం చేస్తుందని మాట్లాడగలుగుతున్నారమ్మా అని సిద్ధు విశాలాక్షిని నిలదీస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, అసలు ఈ తులసి గతం గురించి నీకు తెలియదురా. ఈ తులసి మామూలు జాతకం కాదురా, ఇది ఒక నష్ట జాతకురాలరా. ఇది ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎవరికి ఎట్నుంచి ప్రమాదం వస్తుందోనని భయంగా ఉందిరా అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మా, నీకు ఇన్ని అనుమానాలు అపోహలు ఉన్నప్పుడు నువ్వు నేను కలిసి ఉండటం సాధ్యం కాదమ్మా. నీకు ఇలాంటి అనుమానాలే ఉన్నాయంటే కనుక ఇప్పుడే నేను తులసిని తీసుకొని వేరు కాపురం పెడతాను అని సిద్ధు విశాలాక్షికి చెప్తూ ఉంటాడు. అమ్మ మహాతల్లి, ఇంట్లో అడుగు పెట్టావో లేదో నా కొడుకు అప్పుడే మమ్మల్ని వదిలి వేరు కాపురం పెడతా అంటున్నాడు అని చెప్పి విశాలాక్షి తులసిని అంటూ ఉంటుంది. అదిగో మళ్ళీ తులసినే అంటున్నావు, వేరు కాపురం పెడతా అంది నేను, తులసిని ఎందుకు అంటున్నావు? అసలు తులసి ఏం తప్పు చేసింది? అన్ని తప్పులు చేసింది నేను. తులసి ప్రమేయం లేకుండా తులసి మెడలో తాళి కట్టాను. తప్పు నీ కొడుకు చేస్తే పరాయి అమ్మాయిని నిందించడం కరెక్ట్ కాదమ్మా అని సిద్ధు చెప్తూ ఉంటాడు. నువ్వు ఎన్ని చెప్పినా సరే సిద్ధు, నేను ఈ అమ్మాయిని కోడలిగా అంగీకరించలేకపోతున్నాను, నీ భార్యగా చూడలేకపోతున్నాను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి చాలా మంచిదమ్మా, తులసిని అర్థం చేసుకోండి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. రే సిద్ధు, ఏంట్రా మీ అమ్మ నాన్నల్నే ఎదిరించే అంతటి వాడివైపోయావా అని చెప్పి సిద్ధుని వాళ్ళ నానమ్మ అడుగుతూ ఉంటుంది. నేను ఎదిరించట్లేదు నానమ్మ, ఉన్న నిజం చెప్తున్నాను, అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అందరికీ ఎవరేంటో తెలుసులేరా. ఈ తులసి నీకు ఎప్పటి నుంచి పరిచయమో మాకైతే తెలీదు, కానీ మన కీర్తి పెళ్ళైనప్పటి నుంచి కీర్తికి తెలుసు. ఈ పిల్ల ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళ ఇంట్లో అన్ని అనర్థాలే జరిగాయంట్రా. ఈ పిల్ల ఒక నష్ట జాతకురాలు, కుజదోషం ఉందంట్రా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి పంపించిరారా అని చెప్పి సిద్ధుకి వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది. తులసి ఇక్కడి నుంచి వెళ్ళటం అంటూ జరిగితే అది నాతోనే అవుతుంది. నన్ను తులసిని కలిసి వెళ్ళమంటారా చెప్పండి నానమ్మ అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏంట్రా మాట మాట్లాడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటున్నావు? వెళ్ళిపోతా అన్నోడిని పట్టుకుంటే ఆగుతాడా ఏంటి? వెళ్ళాలనుకుంటే వెళ్ళరా. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, బయటికి పోతే నీకు మీ నాన్న విలువేంటో తెలిసొస్తుంది. మీ నాన్న వల్లే నీకు విలువ ఇస్తున్నారన్న విషయం మర్చిపోతున్నావు అని చెప్పి బసవరాజు వాళ్ళమ్మ సిద్ధుకి చెప్తూ ఉంటుంది. నానమ్మ వెళ్ళాలనుకుంటే ఒక్క క్షణం పట్టదు, కానీ నేను ఇంట్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతానో అప్పుడు నాన్నకి గౌరవం దక్కదు, పరువు పోతుంది. అందుకే ఆలోచించి మీరు ఎన్ని మాటలంటున్నా కూడా ఇక్కడే ఉంటున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇదిగో తులసి, నా భర్త పదవికి ఏదైనా హాని జరగాలి, ఇంకా నేను మాత్రం నీ విషయంలో ఊరుకోను అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. మీకు ఎంత చెప్పినా కూడా మీరు మారరా? తులసి గారి తప్పు లేకుండా తులసి గారిని అనరాని మాటలు అంటున్నారు. తులసి రా లోపలికి వెళ్దాం అని చెప్పి సిద్ధు తులసిని తీసుకొని లోపలికి వెళ్తాడు. తులసి, మా వాళ్ళు కోపంలో 4 మాటలు అన్నా కూడా నువ్వు పట్టించుకోకు, వాళ్ళు కోపంతోనే అంటున్నారు, నీ పైన ద్వేషంతో కాదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? నా మానాన నేను నా పుట్టింట్లో బ్రతుకుతూ ఉంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశావు. ఇక్కడ నా కష్టం సుఖం చెప్పుకోవడానికి ఎవరూ లేరు, ఒంటరిదాన్ని అయిపోయాను. బయటికి వెళ్తే తిట్లు శాపనార్థాలు అని చెప్పి
తులసి చెప్తూ ఉంటుంది. తులసి, ఈరోజు కాకపోయినా మరికొన్ని రోజుల్లో నిన్ను అందరూ గౌరవించేలా చేస్తాను అలా అని చెప్పి నేను మాటిస్తున్నాను. కాస్త ఓపిక పట్టు ప్లీజ్ తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఖుషి పాప సిద్ధు దగ్గరకు వచ్చి, ఫ్రెండు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా ఖుషి, తులసికి తోడుగా ఉండు, తులసితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండు, చిన్న పనుంది బయట చూసుకొని వస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే ఫ్రెండు వెళ్ళిరా అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు బయటికి వెళ్ళిన తర్వాత తులసి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అమ్మా నీ ఫోన్ రింగ్ అవుతుంది అని ఖుషి ఫోన్ తీసుకొచ్చి తులసికి ఇస్తుంది. ఇక తులసి ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ తులసి ఎలా ఉన్నావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. మేము బాగానే ఉన్నాం తులసి, అక్కడ నిన్ను ఎవరు కూడా ఏమీ అనట్లేదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేకుండా నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాను. కొన్ని రోజులు మాటలు నిందలు తప్పవు కదమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకమ్మా, మీ అమ్మే అన్నదనుకొని చూసి చూడనట్టు వదిలేసాయి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. ఖుషి అక్కడెలా ఉంది, ఖుషి సంతోషంగా ఉందా అని లక్ష్మి అడుగుతూ ఉంటే, బాగానే ఉందమ్మా, ఇదిగో మాట్లాడు ఖుషితో అని చెప్పి తులసి ఖుషికి ఫోన్ ఇచ్చి అమ్మమ్మ అని చెప్పి చెప్తూ ఉంటుంది. అమ్మమ్మ ఎలా ఉన్నావు అని ఖుషి అడుగుతూ ఉంటుంది. బాగున్నాను ఖుషి, నువ్వెలా ఉన్నావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను బాగున్నాను, అమ్మ కూడా బాగుంది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఫ్రెండ్ కూడా బాగున్నాడమ్మమ్మ, ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఫ్రెండ్ అయితే అమ్మను ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఎవరు ఏమన్నా కూడా వాళ్ళ పైన కోపడుతున్నాడు, అమ్మకే సపోర్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్ అని ఖుషి చెప్తూ ఉంటుంది. దేవుడా, నా కూతురికి దేవుళ్ళలాంటి భర్తనిచ్చావు, వాళ్ళిద్దరూ కలకాలం సంతోషంగా ఉండేలా చూడయ్యా అని చెప్పి లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అమ్మమ్మ తాతయ్య ఏం చేస్తున్నారు, తాతయ్య బాగున్నారా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. తాతయ్య బయటికి వెళ్ళారమ్మా, తాతయ్య వచ్చాక మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఖుషి పాప తులసి అమ్మ నాకు ఆకలేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆకలా, రామ్మ భోజనం పెడతాను అని చెప్పి తులసి ఖుషిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది. అన్నం వడ్డించబోతూ ఉండగా ఎవరక్కడా అని చెప్పి సిద్ధు వాళ్ళ నానమ్మ తులసి వాళ్ళను చూసి అడుగుతూ ఉంటుంది. పాపకు ఆకలిగా ఉందంట, అన్నం పెడుతున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది. అన్నం లేదు సున్నం లేదు, ఇక్కడి నుంచి పోండి అని చెప్పి సిద్ధు వాళ్ళ నానమ్మ అనటంతో తులసి ఖుషిని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఖుషి కాసేపు ఆగమ్మా, అందరూ తిన్న తర్వాత తిందాము అని చెప్పి చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా, ఎవరూ తినకముందు మనం తినకూడదా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఇది కొత్తిల్లు కదమ్మా, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటే, సరే అమ్మా నేను అడ్జస్ట్ అవుతాను అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేసరికి ఖుషి డల్గా పడుకొని ఉంటుంది. ఖుషి ఏంటి డల్గా ఉన్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆకలేస్తుంది ఫ్రెండ్ అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. నువ్వు ఇంకా అన్నం తినలేదా ఖుషి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అన్నం తినటానికి వెళ్తే బామ్మ తిట్టింది, అందుకే తినకుండా వచ్చేసాము అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. చూసావా, నువ్వు చేసిన పని వల్ల చిన్న పాప కూడా ఆకలితో అలా ఉండాల్సి వస్తుంది అని చెప్పి తులసి సిద్ధుపై కోప్పడుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఖుషి, నీకు ఇప్పుడే భోజనం తెప్పిస్తాను అని చెప్పి సిద్ధు ఫోన్ తీసుకొని ఫోన్లో ఫుడ్ ఆర్డర్ పెడతాడు. ఇంతలో ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి సార్ ఫుడ్ డెలివరీ అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు వెళ్ళి ఫుడ్ తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పి లోపలికి వస్తూ ఉంటే విశాలాక్షి ఎదురు వెళ్ళి సిద్ధు ఏంటది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా భార్య తులసిని ఖుషికి అన్నం పెట్టలేదు కదా మీరు, అందుకే బయట నుంచి తెప్పించి పెడుతున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏంట్రా భార్య భార్య అంటున్నావు, అదొక నష్టజాతకురాలని చెప్తున్నా కూడా నీకు అర్థం కావట్లేదా అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పించకండి, నా భార్యను ఎవరైనా ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది అని చెప్పి సిద్ధు కోపంగా లోపలికి వెళ్తాడు. ఫుడ్ పార్సిల్ని ఓపెన్ చేసి ఖుషి రామ్మ అని చెప్పి ఖుషికి తినిపిస్తూ ఉంటాడు. ఇక ఖుషికి సిద్ధు అలా అన్నం తినిపిస్తూ ఉంటే తులసి చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఖుషి ఫుడ్ ఎలా ఉంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. బాగుంది ఫ్రెండ్ అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. తులసి అమ్మ నువ్వు కూడా తిను, ఫుడ్ చాలా బాగుంది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. వద్దు ఖుషి నువ్వు తిను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. రా తులసి నీకు కూడా తినిపిస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. వద్దు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది.
అమ్మా నువ్వు తింటేనే నేను తింటాను అని ఖుషి చెప్తూ ఉంటే ఇక తులసి కూడా వచ్చి సిద్ధు ముందు కూర్చుంటుంది. ఇక ఖుషికి తులసికి కలిపి సిద్ధు భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు, టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంట్రా బసవ అంత కంగారుగా ఉన్నావు అని చెప్పి వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. అమ్మ నా ఎమ్మెల్సీ సీటు ఏమవుతుందోనని టెన్షన్గా ఉంది. అక్కడ మునుస్వామి నాకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వొద్దని చెప్పి హైకమాండ్తో మాట్లాడుతున్నాడంటమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. వాడికి ఎంత పొగర్రా, మొన్నటి వరకు నీ వెనక తిరిగాడు, ఇప్పుడు నీకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వొద్దని హైకమాండ్ని అడుగుతున్నాడా అని చెప్పి బసవరాజుకి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. మరి ఏం చేస్తాడమ్మా మన సిద్ధు, వాళ్ళ అమ్మాయిని చేసుకొని ఉంటే గనక మన సిద్ధు కూడా పదవి వచ్చుండేది. మన సిద్ధు నాకు పదవి రాకుండా వాడికి పదవి రాకుండా చేసుకున్నాడు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఈ నష్టజాతకురాలు మన ఇంట్లో నుంచి ఎప్పుడు పోతుందో ఏంటోరా అని చెప్పి బామ్మ బసవరాజుతో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బసవరాజు వణికిపోతూ ఉంటాడు. ఏమైంది బసవ, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే అమ్మ హైకమాండ్ నుంచి ఫోన్ వస్తుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. టెన్షన్ పట్టం ఎందుకురా, మన నెత్తి మీద శనిదేవత కూర్చుందని అర్థమవుతుంది కదా, లిఫ్ట్ చెయ్యి, ఏది జరిగితే అదే జరుగుతుంది అని వాళ్ళమ్మ చెప్పడంతో బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బసవరాజు గారు కంగ్రాచులేషన్స్, మీకు ఎమ్మెల్సీ సీట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు. ఏంటండి మీరు చెప్పేది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నిజమే చెప్తున్నానండి, మీకు ఎంతగానో పదవి ఇప్పించకూడదని చెప్పి ఆ మునిస్వామి ప్రయత్నం చేశాడు, కానీ హైకమాండ్ అందుకు ఒప్పుకోలేదు. మీకు ఎమ్మెల్సీ సీట్ కన్ఫర్మ్ చేసింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి హైకమాండ్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే అండి, ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి, ఉంటాను అని చెప్పి హైకమాండ్ ఫోన్ కట్ చేస్తుంది. ఇక బసవరాజు సంతోషపడుతూ ఉంటే ఏంట్రా బసవ అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. అందరికీ ఒకేసారి చెప్తానమ్మా, విశాలాక్షి, మహేష్, నీలవేణి, సిద్ధు అందరూ రండి అని బసవరాజు పిలుస్తూ ఉంటాడు. నానేంటి ఇంత గట్టిగా పిలుస్తున్నాడు అని చెప్పి సిద్ధు ఖుషీకి తినిపిస్తున్న ఫుడ్ పార్సిల్ని అక్కడ పెట్టి పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు. ఏమైందండి, ఎందుకండి అలా అరుస్తున్నారు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది, నాకు ఎమ్మెల్సీ సీట్ కన్ఫర్మ్ అయింది విశాలాక్షి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. కంగ్రాచులేషన్స్ మామయ్య గారు అని నీలిమ చెప్తూ ఉంటే కంగ్రాచులేషన్స్ నానా అని మహేష్ చెప్తూ ఉంటే కంగ్రాచులేషన్స్ నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, నాకు చాలా సంతోషంగా ఉందిరా, ఎమ్మెల్సీ పదవి కన్ఫర్మ్ చేశారని ఇప్పుడే హైకమాండ్ ఫోన్ చేసి చెప్పింది. అంతేకాదు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేయమన్నారు, త్వరగా అన్ని ఏర్పాట్లు చెయ్యరా అని చెప్పి బసవరాజు సిద్ధుకి చెప్తూ ఉంటాడు. ఒక్క నిమిషం నానా అని సిద్ధు లోపలికి వెళ్ళి తులసిని తీసుకొని వచ్చి ఇప్పటి వరకు నా భార్య నష్టజాతకురాలు అన్నారు కదా, మరి నా భార్య నష్టజాతకురాలైతే మీకు ఎమ్మెల్సీ సీట్ ఎలా వచ్చింది నానా అని సిద్ధు నిలదీస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.